హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి తెలంగాణలో త్రిబుల్ ఆర్ గురించి లేటెస్ట్గా ఒక కొత్త న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈ నెక్స్ట్ 2026 మే ఎండింగ్లో వర్క్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందనేసి. అది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారమే అవుతుందా లేకపోతే ఆచరణలో పెడుతుర్రా అనేది ముందు కాలమే నిర్ణయిస్తుంది. సో మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ప్రకారం ఏంటంటే కొన్ని ప్లస్లు మైనస్లు కూడా ఉన్నాయి ఇందులో. సో అదేంటంటే మనకి లాస్ట్ మంత్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ విత్ సర్వే నెంబర్లు ఒక 163 విలేజ్ల మీదుగా వెళ్తుందనేసి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసింది విత్ సర్వే నెంబర్లు. సో అయితే ఆ సర్వే నెంబర్లు అనేది మీకు క్లారిటీగా ఏ సర్వే నెంబర్ నుంచి వెళ్తుంది, ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ పోతుంది అనేసి పూర్తిగా వివరంగా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రము మన ఛానల్లో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క వీడియో చేయడం అనేది జరిగింది. అందులో చూసి తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఈ ఇప్పుడు ఈ నార్త్ పార్ట్ గురించి ఏంటంటే ఇది ఓవరాల్గా 162 కిలోమీటర్లు. ఇది సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉంటుంది. ఇవన్నీ విలేజెస్ అండి ఇవి. సో మనకు వచ్చేసి ఆల్రెడీ ఇది మనకి మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక 2000 హెక్టార్ల వరకు ల్యాండ్ అనేది సేకరించింది. ఇప్పుడు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి. సో ఇంతకుముందు మనకి అంచనా ప్రకారం ఏంటంటే దీని అంచనా 4 లైన్లకి ఓవరాల్గా మనకి అంటే 100 మీటర్స్ ల్యాండ్ పూలింగ్ చేసి అందులో 4 లైన్లే వేయాలనేసి మనకు ఒక 6 months బ్యాక్ ఎన్హెచ్ఏ మనకి టెండర్ అనేది అవమానించింది. అందులో టెండర్లు అనేది ఇప్పటి వరకు ఓపెన్ అనేది చేయలేదు. ఎందుకంటే మనకి ఫస్ట్ అనుకున్న ప్రతిపాదన ప్రకారం 4 లైన్లు అనుకున్నారు. సో మనకి ఇప్పుడు ట్రాఫిక్ రీత్యా మనకి 4 లైన్లు సరిపోవు కనుక 6 లైన్ కావాలనేసి ఆ టెండర్లు అనేది కొద్దిగా ఆపడం జరిగింది. సో ఇప్పుడు ఆ టెండర్లు ఏంటంటే ఇప్పుడు 6 లైన్ల ప్రతిపాదనతోటి ఓవరాల్గా ఇది 18,600 కోట్ల రూపాయలు అవుతుందనేసి అంచనా. అయితే ఇది వచ్చేసి పిపిపిఏసి భాగ్యస్వామ్యంతో నిర్మించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇందులో మైనస్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీంతో పాటు రింగ్ రైల్ అనేది ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆల్రెడీ దానికి ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి ఆల్రెడీ మనకి తెలంగాణలో ఈ త్రిబుల్ ఆర్ గురించి రైతులు అనేది చాలా ల్యాండ్ అనేది కోల్పోయారు. సో దీని ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మళ్ళా ఈ రింగ్ రైలు కూడా భూసేకరణ చేస్తే మాత్రము ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రైతులు కూడా చాలా వ్యతిరేకం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కనుక అది అసాధ్యం అనేసి ఆలోచిస్తున్నారు. సో అయితే దానికి మనకి ఏదైతే త్రిబుల్ ఆర్కి 100 మీటర్స్ తీసుకున్నారు కదా, ఈ 100 మీటర్స్లోనే ఒక 30 మీటర్స్ అనేది రింగ్ రైలుకి కేటాయించాలని ఆలోచిస్తారు. బట్ దానికి ఏమవుతుందంటే ఈ 70 మీటర్స్ అనేది రింగ్ రోడ్ అంటే త్రిబుల్ ఆర్కి అనేది సరిపోయే ఛాన్సెస్ లేదు. సో కనుక అది ఒకవేళ అదే 70 మీటర్స్లో ఇది త్రిబుల్ ఆర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఖర్చు అనేది ఒక 3 ఇంతలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ల్యాండ్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత వాల్గా అనేది హైట్ అనేది లేపితే మనకి ఏంటంటే స్లోప్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. అదే మనం ఏంటంటే ప్లేస్ తక్కువ తీసుకుంటే ఏమైందంటే దాని చుట్టూ ఏంటంటే వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ వాల్కి అనేది మనకి ఓవరాల్గా ఇప్పుడు దీనికి ఒక 18,000 ఇప్పుడు ప్రజెంట్ అయితే 18,600 కోట్ల రూపాయలు అంచనా వేస్తారు కదా. సో దానికి డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సౌత్ పార్ట్ మాత్రం కొద్దిగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఇక్కడ భూసేకరణ చేయలేదు కనుక ఒకటేసారి 150 మీటర్లు చేసే అంత వ్యతిరేకత అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేసి మళ్ళీ రెండోసారి చేస్తే మాత్రము రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది కనుక నార్త్కి జర ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో సౌత్కి అయితే మాత్రము ఆ ప్రాబ్లం అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం వచ్చేసి మనకి 162 కిలోమీటర్లు ఉంది కదా.
ఇప్పుడు ఈ మంత్ ఎండ్ వరకు మనకి క్లారిటీ అనేది ఎట్లా అంటే ఇందులో దీంతో కలిపి రింగ్ రైల్ వస్తుందా లేకపోతే సపరేట్గా ల్యాండ్ పూలింగ్ చేసి వస్తుందా అనేది మంత్ ఎండ్ వరకు మనకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మాత్రము 2026 మే ఎండింగ్లో మాత్రం వర్క్ స్టార్ట్ అవుతుంది అనేసి వార్త అనేది వస్తుంది. సో అది కూడా చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోస్ మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.